నాయకత్వం ఏదైతే మరి రాష్ట్ర కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఏదైతే అన్యాయంగా కార్మికుల మీద సస్పెండ్ పేరుగా అమలుకాండ చేస్తూ ఏదైతే ప్రధాన కార్యదర్శి గారి సంవత్సరాలుగా ప్రమోషన్ ఇవ్వకుండా వెంటనే గుర్తించాలి. ప్రమోషన్లు మహిళా ఉద్యోగులకు తీసుకుందాం. వాల్తేరులోని 40-50 రోజులు వాళ్ళు రిలే పాస్ చేశారు, ధర్నాలు చేశారు, రీజన్ మొత్తం చేశారు. లాస్ట్కి 50 రోజుల తర్వాత మనం ఏది కోరుకున్నదో అదే చేయించింది యూనియన్. ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి ఇవాళ 50 రోజు 49 రోజు అనుకుంటాను అక్కడ జరుగుతుంది. అమలాపురం సేమ్. అంటే ఇలాగ ఎక్కించి వాళ్ళకి ఏం పని లేవు. ఇప్పుడు ఇంత ముందులాగా డిపో మేనేజర్లు, డివిజనల్ మేనేజర్లు, రీజనల్ మేనేజర్లు లింకుల్లోకి వచ్చి సీనియర్స్ ఉంటే తెలిసి ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లింకుల్లోని అక్కడ పాయింట్లలోని అక్కడ వచ్చి ప్రైవేట్ సర్వీసులు ఆపించి అలా కాంప్లెక్స్ ముందు ఇంతకుముందు రీజనల్ మేనేజర్లు కూడా పెట్టించారు. ప్రైవేట్ బస్సులు మన కాంప్లెక్స్ దగ్గర ఆపకుండా కూడా ఎవరు ఏం చేయలేదు. వీళ్ళకి ఏంటంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా చేసి పని ఏమన్నా ఉందనుకుంటేటట్టయితే ఏమన్నా చిన్నది ఎవరన్నా కంప్లైంట్ ఫోన్ చేస్తే అని 2 రోజులు డ్యూటీ ఆపాయి. సర్క్యులర్ ఎన్నో కష్టాలు పడితే కండక్టర్ సర్క్యులర్ వచ్చింది, జాబ్ సెక్యూరిటీ సర్క్యులర్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ధర్నాలన్నీ జరగడానికి కారణం ఒకటేనండి, ఎక్కువగా మమ్మల్ని హింసిస్తున్నారు. ఎంప్లాయీ అనే ఒక ఇది కూడా లేకోకుండా ఎప్పుడూ హరాస్మెంట్ చేయడమే. అంటే సుఖంగా మమ్మల్ని ఉద్యోగాలు చేసుకునేవట్లేదు. ఇప్పుడు మార్నింగ్ ఎక్కిందండి నైట్ వరకు కూడా మా మొత్తం మెయిన్ ఫోకస్ అంతా సరే మాకు ఇన్కమ్ తేవాలి, సంస్థ నిలబెట్టాలని మంచి ఉద్దేశంతో మేము వెళ్తూ ఉంటాం డ్యూటీకి. కానీ ఇక్కడో దగ్గర ఎవరో కంప్లైంట్ చేశారనో లేకపోతే వాళ్ళు వీళ్ళు ఇక్కడ ఆపలేదు అక్కడ ఆపలేదనో, ఎంత ట్రాఫిక్లో కూడా డ్రైవర్స్ చాలా ఎఫర్ట్ పెట్టి ఆ బస్ స్టాప్లో ఆపడము, ఆటో వాళ్ళని తర్వాత వేరే అంతా అందరినీ అవాయిడ్ చేసుకొని ఏదైతే పబ్లిక్ ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్గా ఉండి మేమంతా ఉద్యోగాలు చేస్తుంటే ఒక స్క్వాడ్ అవనివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, ఏదో రకంగా హరాస్మెంట్ చేయాలి, సుఖంగా ఉంచకూడదు అన్న ఉద్దేశంతో ఆ నెపంగా వాళ్ళు వెళ్తున్నారండి. అది మంచి పద్ధతి కాదు. ఇంకా 19 సర్క్యులర్ అయితే మనకి అది ఇంప్లిమెంట్ చేయట్లేదు. కొన్ని జిల్లాల్లో అవుతుంది, ఇక్కడైతే అస్సలు అవ్వట్లేదండి. కానీ అక్రమంగా కేసులు రాయడం ఏంటండి, వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టడం, ఫ్యామిలీని అంటే రోడ్డు మీదకి లాగుతున్నారండి. చాలా అన్యాయం అది. ఇప్పుడు తప్పు చేస్తే వాళ్ళు పనిష్మెంట్ ఇస్తే ఒక అర్థం ఉంటుంది. తప్పు లేకుండా ఎవరో తప్పు చేస్తే కండక్టర్ మీద దిద్ది ఆ తప్పుని వీళ్ళకి మీద బనాయించి అన్యాయంగా కేసులు రాయడం, వాళ్ళని సస్పెండ్ చేయడం అనేది విడనాడాలండి. ఇంకొక విషయం చూసుకుంటే మాకు లేడీస్ ప్రాబ్లమ్స్ అయితే రెస్ట్ రూమ్స్ అయితే కొన్నిటి దగ్గర బాగున్నాయి, కొన్ని దగ్గర అస్సలు బాగాలేదు. కొన్ని మరి వాళ్ళు పడుకొని మార్నింగ్ డ్యూటీకి వెళ్ళాలంటే కొంచెం ప్రశాంతంగా నిద్రపోవాలి కదా. సో అలాంటి రెస్ట్ రూమ్లు కూడా మీరు మినిమమ్ ఒక ఫెసిలిటీస్ లేకుండా చేస్తున్నారు. అది కూడా మెరుగుపరచాలని కోరుకున్నాను. అండ్ చైల్డ్ కేర్ లీవ్స్ మేము అప్లై చేసినా సరే చైల్డ్ కేర్ లీవ్ మాకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి కూడా చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. మరి మాకున్నటువంటి హక్కులు మాకు ఇవ్వకుండా ఆ నెపంలో వెళ్తున్నారు. అవన్నీ విడనాడాలని, మాకు సామరస్యంగా మాకు ఏదైతే చైల్డ్ కేర్ లీవ్ని అందరికీ కూడా అవైలబిలిటీ ఉన్న వాళ్ళందరికీ అవైల్ చేయాలని నేను ఇక సభాముఖంగా తెలియజేసుకున్నానండి. ఈ యొక్క విన్నపాలన్నీ మీరు మాకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటూ సురేష్ నాయుడు రాష్ట్ర కార్యదర్శి. మరి ఈ మధ్యన ప్రతి డిపోల్లోనూ కూడా అక్రమ సస్పెన్షన్లో సర్క్యులర్కి విరుద్ధంగా ఏదైతే దీని మీద ఉందో నేషనల్ మజ్దూర్ యూనియన్గా ఎంతో కష్టపడి సాధించుకున్న సర్క్యులర్ని వీళ్ళేమో ఇంప్లిమెంట్ చేయకుండా డిపో మేనేజర్లు వాళ్ళ పర్సనల్లో దీన్ని బట్టి యూనియన్స్ దీన్ని బట్టి కూడా బిహేవ్ చేస్తున్నారు. చిన్న చిన్న వాటికి కూడా సస్పెన్షన్లు చేసి టెంట్లు వేయించి కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు తప్ప ఏమీ కార్పొరేషన్ దీని గురించి మాత్రం ఏమీ పట్టించుకోవట్లేదు. మరి ఎంతో కష్టపడి ఎన్నో మీటింగులు పెట్టుకొని తీసిన సర్క్యులర్ని మేనేజింగ్ డైరెక్టర్ ఇచ్చిన సర్క్యులర్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదు, వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అందువల్ల ఏదైతే ఇంక్రిమెంట్లు పనిష్మెంట్లు తీసుకున్నారో ఎంప్లాయీ మీద లక్షల్లో పడుతుంది తన సీనియారిటీలోని. ప్రమోషన్స్లోని కూడా చాలా ఇబ్బందులు పెడుతున్నారు.
ఏదైతే సర్క్యులర్ లేకపోయినప్పటికీ కూడా 19లో వారల్గా చెప్పిన సర్క్యులర్లు కొన్ని ఏడీసీలు వాళ్ళు ఎక్కువ ఉన్నారని దీని మీద 2011 సర్క్యులర్ ప్రకారం తీయాల్సింది ఏడీసీ లేకపోయినప్పటికీ కూడా ఒక 3-4 పనులు ఒకరికే అప్పచెప్పి ఎందుకు చేయట్లేదు అనుకొని ఛార్జ్షీట్లు ఇచ్చి కూడా కార్యక్రమం కొన్ని డిపోల్లో చేస్తున్నారు. డిపో మేనేజర్లుగా సూపర్వైజర్లుగా వాళ్ళ పని చేయకపోయినప్పటికీ కూడా ఎంప్లాయీని ఎంతమంది రిటైర్ అయిపోయేటట్టయితే ఒకే డ్రైవర్ని కండక్టర్ జాబ్కి పంపిస్తున్నారు. మొన్న అనకాపల్లి జరిగిన సర్కిల్ దీని ప్రకారం అయ్యేటట్టయితే ట్రాకింగ్లో తెలుస్తుంది వెహికల్ ఎక్కడ ఉందో, ఆ టిమ్ మిషన్లో తెలుస్తుంది టికెట్ ఎన్ని గంటలకు కొట్టాడో అనేది. నెక్స్ట్ టికెట్ ఒక స్టేజ్ క్లోజ్ చేయకుండా పొరపాటున ఒక టికెట్ ఇష్యూ చేసి అది మళ్ళీ ఏం చేశారంటే తను పొరపాటు ఒక టికెట్ ఇష్యూ చేసిన తర్వాత తెలుసుకొని నెక్స్ట్ టీమ్ ఇచ్చేసేసరికి నెక్స్ట్ విత్ ఇన్ 1 minute అయిపోయింది రెండో టికెట్ ఇష్యూ. అది ఫస్ట్ది రీఇష్యూ కింద రాశారన్నారు. అంటే ఆ డీటెయిల్ తప్పుగా రాసి ఉన్న కేసుకి మరి ఇంజనీరింగ్ చదువుకొని ఇంతమందినేమో మా ప్రాణాలన్నీ కూడా మా జీవితాలు అన్నీ ఒక డిపో మేనేజర్కి అప్పచెప్పేటట్టయితే ఆయన కూడా నిర్ణయం పొరపాటును తీసుకునేటట్టయితే వాళ్ళ మీద యాక్షన్ లేకుండా మా మీద ఇప్పుడు 49వ రోజుకి ఇప్పుడు వచ్చి అనకాపల్లిలో ధర్నా అవుతుంది. అయినప్పటికీ కూడా మినిమం కూడా దాన్ని పట్టించుకోకుండా డిమాండ్ చెప్పండి సార్, మీ ప్రధాన డిమాండ్ చెప్పండి. ఏదైతే ఉందో 19 సర్క్యులర్ ఏదైతే ఉందో సర్క్యులర్ని ఇంప్లిమెంట్ చేసేటట్టయితే ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవడానికి ఆర్టీసీ దీనికి మేము కృషి చేయడానికి ఉంటారు తప్ప భయభ్రాంతులు కలిగించి ఈ సర్క్యులర్కి ఎగ్నెస్ట్గా చేస్తున్నారు. కాబట్టి సర్క్యులర్ని